మళ్ళీ వాళ్ళ చిరంజీవి గారి ఇంటికి భోజనానికి వెళ్ళడము, ఏదో అతనికి ఏమో అయిపోయిందని చెప్పేసి వీళ్ళంతా ఇట్లా చేశారు. కానీ ఆ ఫ్యామిలీకి పొయ్యేసి ఇంత మంచిగా చూసుంటే ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా సీరియస్గా ఉంది. వాళ్ళు సీరియస్గా ఉండడంలో కూడా తప్పు లేదు. ఎందుకంటే వాళ్ళు ముందే చెప్పారంట, మేము ఇవ్వలేము, అంతమందికి మేము ఇవ్వలేము పోలీస్ ప్రొటెక్షన్, మీరు చూసుకోండి అన్నారంట. చూసుకోండి అన్నప్పుడు చూసుకోవాలి. ఇంకో పాయింట్ ఏంటంటే ఆయన సైలెంట్ గా సినిమా చూసి సైలెంట్ గా వెళ్ళిపోయి ఉంటే అది జరిగేది కాదు. కానీ ఆయన ర్యాలీ చేశారు. రోడ్ షో అవసరమా? రోడ్ షో చేసినందుకు ఈ రోజు ఒక ఫ్యామిలీ వాళ్ళు ఒక తల్లిని కోల్పోయాడు. ఆ బాబేమో హాస్పిటల్లో ఉన్నాడు. ఆ పాప ఏమో అసలు అమ్మ ఊరికి వెళ్ళింది అంటుంది. అది దారుణం కాదా? అవును. 10 లక్షలు ఇచ్చారు. మిగతా వాళ్ళ టీం వచ్చి ఎంతైనా మేము ఖర్చు పెడతామని చెప్పి ఈ 2 మాటలు అయితే విన్నా నేను. కానీ ఆయనకి 25 లక్షలు ఒక లెక్కనా చెప్పండి? 300 కోట్లు తీసుకున్నప్పుడు 10 కోట్లు ఇచ్చినా తక్కువే ఆ ఫ్యామిలీకి. ఒక్కటి ఆ మైండ్ లో పెట్టుకొని ఆ బాబు పరిస్థితి చూసి ప్రతి ఒక్కరు మాట్లాడాలి. ఎందుకంటే నేను కూడా అభిమానిని కాబట్టి నేను కూడా అల్లు అర్జున్ ఫ్యానే. కానీ వాళ్ళున్న సిచ్యువేషన్ ఎలా ఉందంటే అంత దారుణంగా ఉంది. ఇంకోటి ఏంటంటే బ్రెయిన్ డెడ్ అయింది అని చెప్తున్నారు. అయితే అది ఫస్ట్ బ్రెయిన్ కి దెబ్బ తగిలితే అంటే ఫ్యామిలీని మర్చిపోయే ఛాన్సెస్ కూడా ఉంది. మనం చూస్తున్న సినిమాలో కాదు, రియల్ గా కూడా చూసాము. తెలీదు. ఫస్ట్ క్వశ్చన్ అమ్మ ఎక్కడా అని అడుగుతాడు అబ్బాయి. ఇంకోటి ఏంటంటే ఆ అబ్బాయి నార్మల్ అయ్యి నేను కూడా దేవుడికి చాలా అబ్బాయి గురించి పూజలు చేస్తున్నాను, మంచిగా కోలుకోవాలని. అయితే ఒకవేళ అబ్బాయి కోలుకొని తల్లి ఎక్కడ అంటే ఏం సమాధానం చెప్తారు? అంతే కదా. ఇప్పుడు ఆ సమాధానం చెప్పలేని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. కానీ దినదిన గండం నూరేలాషు అంటారు. కానీ బాగా అవుతాడా, అది ఏమవుతుందని కూడా మనకు తెలియదు. డాక్టర్స్ ఏమంటున్నారంటే బ్రెయిన్ డెడ్ అయిపోయింది, ఒకవేళ వాళ్ళ ఫ్యామిలీని కూడా గుర్తు పట్టకపోవచ్చు అని చెప్పేసి వాళ్ళు కూడా చెప్తున్నారు. రేవంత్ రెడ్డి గారు నాకు సెలబ్రిటీ అయినా సామాన్యులు అయినా అందరూ ఒకటే, నేను ఒకేలా చూస్తాను అంటారు. దాని గురించి మీరు ఏమంటారు? అది రేవంత్ రెడ్డి గారు చెప్పింది కరెక్టే. ఇప్పుడు ఎవరైనా ఒకటే. ఆయన కేర్ తీసుకోకుండా ఇప్పుడు మొన్న పోలీస్ డిపార్ట్మెంట్ ఏమనింది, మేము కూడా మొత్తం వాళ్ళ ఫ్యామిలీకి మేము కూడా అండగా ఉంటాము అని భరిస్తుంది. అయితే వాళ్ళు కూడా మేము కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ వీళ్ళందరూ ముందుకు వచ్చారు. అలాంటప్పుడు మీరు ఒక సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఎందుకు రాలేకపోతున్నారు? వెళ్ళి చూడొచ్చు కదా. ఆయనకు అన్ని ఛానల్స్ లో ఆయన పరామర్శించింది. ఆయన కళ్ళు పోయాయా లేకుంటే కాళ్ళు ఇరిగినాయి, ఏమి ఇరిగినాయని ఆ అబ్బాయిని ఎందుకు చూడట్లేదు? పోయేసి అందరు హెల్ప్ చేయాలి కదా. మరి చెప్తున్నారు ఊరికే. ఏంటంటే ఇప్పుడు ఏంటంటే కొంచెము ఆ టీవీలో కనపడి ఓహో అభిమానులు ఎందుకంటే వీళ్ళకి ఫైర్ అవుతున్నారు అందరూ. సీఎం గారు కూడా ఫైర్ అవుతున్నారు అందరి మీద, వాళ్ళ మీద. అయితే ఇంకోసారి ఇలా జరిగితే మాత్రము సీఎంఏ కేర్ తీసుకుంటారు. ఏ సినిమా ఆడనివ్వరు. ఇంకా ఇవ్వనని చెప్పారు. 100% ఇవ్వరు. ఇంకా ఎందుకు ఇస్తారు? ఇప్పుడు వీళ్ళు చేసింది ఏంటి? ఇప్పుడు వీళ్ళు కూడా తప్పు చేస్తున్నారు. వీళ్ళు ఈ సినిమా వాళ్ళు కూడా తప్పు చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఆ అబ్బాయికి చాలా ఇంపార్టెంట్ ఇవ్వాలి. మనము ఒక విధంగా మనం మనుషుల లాగా ఆలోచిస్తే మనకు అక్కడే పాయింట్ దొరుకుతుంది కదా. ఆయన చూసి అన్ని ఛానల్స్ జైలు నుంచి రాగానే ఫోకస్ ఆయన అల్లు అర్జున్ మీదనే పెట్టారు. కానీ ఈ అబ్బాయి మీద పెట్టారా? నిన్న అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి నాకేం తెలియదు, అబ్బాయి చనిపోయినట్టు కూడా నాకు తెలియదు. అది అంత డ్రామాలు అవి ఎందుకు తెలీదు? ఇప్పుడు మన సిటీ కమిషనర్ ఆనంద్ గారు మొత్తం విజువల్స్ అన్ని క్లియర్ గా చూపించారు. పోలీస్ వాళ్ళు ఎంత చెప్పినా అల్లు అర్జున్ వినలేదు. అవునవును, మేము కూడా సీసీటీవీ ఫుటేజ్ తీసిన తర్వాత అప్పుడు అంత క్లారిటీ వచ్చింది. ఇప్పుడు నాకు కూడా కోపం వస్తుంది. ఎందుకంటే ఒక పోలీస్ డిపార్ట్మెంట్ కానీ సీఎం కానీ చాలా అబ్బాయి గురించి చాలా కేర్ తీసుకుంటున్నారు. నాకు దాంట్లో అయితే నిన్న చూసిన దాంట్లో నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. కానీ వీళ్ళకి బుద్ధి రావాలి ముందు. ఇప్పుడు ఇంకో క్వశ్చన్ ఒకటి చెప్తున్నా నేను. ఒక సినిమా అన్ని కోట్లు రావాలి అన్నా గానీ, ఆ సినిమా హిట్ అవ్వాలా అన్నా గానీ అభిమానులే అంత కదా పాయింట్. అభిమానులు వాళ్ళ అంత చిన్న అబ్బాయి 9 years అబ్బాయి ఒక అల్లు అర్జున్ ఫ్యాన్ అంత పరిస్థితుల్లో దారుణమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు వీళ్ళకి ఏం అర్థం కావట్లేదా?
ఆయన సీఎం గారు చెప్పింది కరెక్టే, కమిషనర్ గారు చెప్పింది కూడా చాలా 100% రైట్. చెప్తున్నారు కదా నా క్యారెక్టర్ ని అసోసినేషన్ చేస్తున్నారు, నా పైన మొత్తం బ్యాడ్ రూమర్స్ అల్లు అర్జున్ చెప్తున్నారు కదా. అవును చేస్తారు, ఎందుకు చేయరు? ఆయన ఆయన ఒక హీరో లాగా సినిమాలో కాదు చేసేది, నువ్వు రియల్ గా వెళ్ళి చెయ్యి, రియల్ గా వెళ్ళు వాళ్ళ ఫ్యామిలీకి నువ్వు చెప్పు, మీ వాళ్ళకి మీ ఇండస్ట్రీకి. ఇప్పుడు సినిమా హీరోలందరూ నిన్ను కలవడానికి వచ్చారు కదా, మరి ఆ అబ్బాయి గురించి ఎందుకు అడగట్లేదు మీరు? మరి అడగాలి కదా, పోయి చూడాలి కదా. ఆయన అక్కడే కాదు, ప్రతి ఒక్కళ్ళు పోయి చూడాల్సిందే, చిరంజీవి కానీ ఎవరైనా కానీ పోయి చూడాలి. మరి ఒక డిపార్ట్మెంట్ కి ఒక సీఎం కి కోపం వచ్చిందంటే అక్కడ వాళ్ళ తప్పులు కనిపిస్తున్నాయి కాబట్టి కోపం వచ్చింది. ఈ రోజు నాకు కూడా కోపం వస్తుంది. నిన్నటి వరకు నేను వాళ్ళ గురించి అందరు సపోర్ట్ చేసి మాట్లాడారు, కానీ వాళ్ళ ఆ ఫ్యామిలీ గురించి ఒకసారి ఆలోచించి మాట్లాడండి అని చెప్తున్నా నేను. మొత్తానికి అల్లు అర్జున్ గారి యాటిట్యూడ్ అయితే చేంజ్ వచ్చింది అనుకోవచ్చా? అల్లు అర్జున్ గారి యాటిట్యూడ్ లో చేంజ్ వచ్చింది అనుకోవచ్చా? ఏం చేంజ్ వచ్చింది అంటే ఫస్ట్ ఉన్నట్టు ఇప్పుడు లేరు అని చెప్పి చాలా మంది అంటున్నారు కదా. అవును 100% ఫస్ట్ ఉన్నట్టు ఆయన లేరు ఇప్పుడు. సో మెగా ఫ్యామిలీలో ఎట్లా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడకపోవడం కానీ చిరంజీవి గురించి మాట్లాడకపోవడం, సో ఇదంతా ఎలా అనిపిస్తుంది? అది వీళ్ళు ఇంకో పాయింట్ ఏంటంటే ఇతను వైసీపీకి వెళ్ళి ఏదో సపోర్ట్ చేసినందువల్ల వైసీపీలో ఆయన సపోర్ట్ చేయలేదు, ఊరికే అలా నంద్యాల వెళ్ళారు, అలా నించున్నారు, ఊరికే షో లాగా ఇచ్చారు అంతే, వచ్చేసారు. ప్రచారం అయితే చేయలేదు. గెలిచింది మాత్రం టీడీపీనే గెలిచింది కదా. మరి అలాంటప్పుడు ఆయనను కూడా ఒక సపోర్ట్ తీసుకొని పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పాలి, డిప్యూటీ సీఎం ఆయన వెళ్ళేసి ఆ ఫ్యామిలీని ఏదైనా చేయండి అని కూడా ఆయన కూడా చెప్పాలి మరి.